ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అని, రకరకాల మేనేజ్మెంట్ జరిగాయి అని, ఎన్నికల ప్రక్రియను మొత్తం హైజాక్ చేస్తూ మరీ కొందరు గెలుస్తూ ఉన్నారు అని కామెంట్లు చేసిన వాళ్ళే, విమర్శలు చేసిన వాళ్ళే, అండ్ ఈసీఐ మీద, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆడపాదడపా చిన్న చిన్న విమర్శలు చేసిన వాళ్ళే కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిలాగా ఒక అల్టిమేటం ఇచ్చి సో అండ్ సో టైంలోగా కనుక స్పందించకపోతే, సో అండ్ సో టైంలోగా కనుక జరుగుతున్న అక్రమాలను అడ్డుకోకపోతే మీ ఆఫీస్ ముందుకు వచ్చి నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తాను అని అల్టిమేటం జారీ చేసిన దమ్మున్నోళ్ళైతే ఇప్పటి వరకు లేరు. సీరియస్లీ ఆమె ఎఫెక్టే ఎలక్షన్ కమిషన్ ఫైనల్గా అగ్రి అయింది, అంగీకరించింది ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న కొన్ని తప్పులను. ఇదే విషయాన్ని సాకేత్ గోఖలే, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉంటారో ఆయన తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు ఈసీ ఏం అంగీకరించింది అని. అండ్ ఆయన మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఆయన ట్వీట్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫైనలీ అడ్మిటెడ్ అండ్ యాక్సెప్టెడ్ దర్ గిల్ట్ టుడే దట్ డూప్లికేట్ ఎపిక్ నంబర్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ టు మల్టిపుల్ పీపుల్. డూప్లికేట్ ఎపిక్ నెంబర్ అలొకేట్ చేశారంట చాలా మందికి. డూప్లికేట్ ఎపిక్ నెంబర్స్ ఏందండి బాబు? ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ సీఎం మమతా బెనర్జీ నెయిల్డ్ ద లైస్ ఆఫ్ ద ఈసీ అండ్ ఎక్స్పోజ్ ది స్కామ్. ఇది ఒక పెద్ద స్కామ్. మమతా బెనర్జీ గారు ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఈసీ అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది అంటూ, ఆఫ్టర్ బీయింగ్ ఇన్ డినైల్ ఎలక్షన్ కమిషన్ నౌ సేస్ ఇట్ విల్ ఫిక్స్ ద ఇష్యూ ఇన్ జస్ట్ 3 months. It has also given a very unconvincing explanation that this duplication of epic has happened since the year 2000 due to registration officers using incorrect alphanumeric series at. అన్కన్వెన్షన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. 2000 నుంచి కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, అది రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఇన్కరెక్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ యూజ్ చేశారు అని. సో దీని మీద క్వశ్చన్ ఏంటి అంటూ ఈ ఎంపీ గారు ఏమడుగుతారు, హౌ వాజ్ అన్ ఇన్కరెక్ట్ సిరీస్ అలిజెడ్లీ యూజ్డ్ వెన్ ఈసీఐ హ్యాండ్ బుక్స్ ఫర్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ హ్యాస్ క్లియర్ గైడ్ లైన్స్. అసలు అట్లా ఎట్లా యూజ్ చేస్తారు? క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఎలక్టోరల్ ఆఫీసర్కి హ్యాండ్ బుక్స్ ఉంటాయి. ఇదంతా అన్కన్విన్సింగ్ అంటున్నారు. వాట్ హ్యాపెన్ టు ద సాఫ్ట్వేర్ దట్ సపోజ్ టు క్యాచ్ దిస్? ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇవంతా ఎట్లా పాసిబుల్? తప్పును అంగీకరించే క్రమంలో కూడా ఈసీఐ ఒక అన్కన్విన్సింగ్ వేని ఎంచుకుంది అంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వై హ్యాజ్ ఇట్ ఈసీ స్టిల్ రివీల్డ్ హౌ మెనీ డూప్లికేట్ ఎపిక్స్ కరెంట్లీ ఎగ్జిస్ట్? ఇప్పటి వరకు ఎన్ని డూప్లికేట్ ఉన్నాయి అన్నది ఎందుకు ఈసీ చెప్పడం లేదు? దిస్ ఈస్ ద సెకండ్ ఐవాష్ ఇన్ వీక్ బీయింగ్ పాస్డ్ ఆఫ్ యాజ్ క్లారిఫికేషన్ బై ఈసీ. మమతా బెనర్జీ దెబ్బకు వీళ్ళు వారం రోజుల్లో రెండో తప్పు అంగీకరించారు అని. వాట్ ఈస్ ఈసీ హైడింగ్ అండ్ హూ ఆర్ దే ట్రైంగ్ టు ప్రొటెక్ట్? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏం దాచిపెడుతుంది? వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? దిస్ ఈజ్ ఏ స్కామ్ అండ్ ఆన్సర్స్ మస్ట్ బి గివెన్ అంటూ ట్వీట్ చేశారు. నిజమే, మరి స్కామే. ఎట్లా డూప్లికేట్ ఎపిక్ నెంబర్స్ ఇవ్వడం ఏంటి? సాఫ్ట్వేర్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయట్లేదా ఏంటి? ఇంత ఈజీగా ఎట్లా చెబుతారు? ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏం దాస్తున్నారు అంటున్నారు. అది కూడా మమతా బెనర్జీ గారు అల్టిమేటం వచ్చి నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటానే అంతవరకు కూడా మీరు ఎందుకు రివీల్ చేయలేదు అంటున్నారు. అడిగే వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఆ తప్పు చేశారు అని. ఎన్నికల ప్రక్రియ స్కామ్ అయితే మనం ఏం మాట్లాడుకోవాలి? ఇంకా మీరు చెప్పండి. ఎన్నికల ప్రక్రియ స్కామ్ అయితే తూర్పు తిరిగి దండం పెట్టడమే వ్యవస్థలకు. మనం చేయగలిగింది ఏముంది?